సమగ్ర భూ సర్వే పథకం ద్వారా చాలా ఏళ్లుగా ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ అన్నారు. అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. భూ రీసర్వే తొలి విడత విజయవంతంగా పూర్తయిందని, 43 గ్రామాల పరిధిలో రీసర్వే పూర్తి చేశామన్నారు. ఇందులో చాలా వరకు అభ్యంతరాలు వచ్చాయని, వాటన్నిటినీ పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. స్టోన్ ప్లాంటేషన్తో పాటు భూ హక్కు పత్రాలు కూడా ఇచ్చినట్లు చెప్పారు. రెండవ విడత కూడా భూ సర్వేను ప్రారంభిస్తున్నామని, నిర్ణీత గడువులోగానే పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని జేసీ చెప్పారు. 29వ తేదీ నుంచి వేరుశెనగ విత్తన పంపిణీ ప్రారంభిస్తామని, అంతర పంటల విత్తనాల రిజిస్ట్రేషన్ కూడా జరుగుతోందన్నారు. మరోవైపు జూన్ 1 నుంచి రేషన్ కార్డుదారులకు రాగుల పంపిణీ చేస్తామన్నారు. తొలి రోజే 75% వరకు పూర్తి చేస్తామని, ఒక్కో కార్డుకు కిలో నుంచి 3 కిలోల రాగులు పూర్తిగా ఉచితంగా ఇవ్వనున్నట్లు జేసీ చెప్పారు. అందరికీ నమస్కారం. మనకి ఇప్పుడు అనంతపూర్ జిల్లా సంబంధించి కొన్ని యాక్టివిటీస్, దాంట్లో ల్యాండ్ రెవెన్యూ కానీ, అదేవిధంగా సివిల్ సప్లైస్ కానీ, అదేవిధంగా వ్యవసాయం సంబంధించి, అగ్రికల్చర్ సంబంధించి కూడా కొన్ని యాక్టివిటీస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ రెవెన్యూ సంబంధించి ఇప్పుడు రీసర్వే మేము ఆల్రెడీ మాకు జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ వరకు ఏవైతే మనకి రీసర్వే ఉంది అదే 100% కంప్లీట్ అయింది. దాంతో భూ హక్కు పత్రం డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కానీ, అదేవిధంగా స్టోన్ ప్లాంటేషన్ కూడా మొన్నటి వరకు కంప్లీట్ అయింది. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి మనకి కళ్యాణ్ రోడ్ డివిజన్ వరకు మనకి మోస్ట్లీ విలేజెస్ ఉన్నాయి ఇక్కడ. సో కళ్యాణ్ రోడ్ డివిజన్ సంబంధించి మేము అప్పుడు 43 విలేజెస్ కవర్ చేశాము. సో 43 విలేజెస్లో స్టోన్ ప్లాంటేషన్, భూ హక్కు పత్రం డిస్ట్రిబ్యూషన్ అన్నీ కూడా కంప్లీట్ అయింది. సో ఫేజ్ 2కి వచ్చేసరికి మనకి అనంతపూర్ డిస్టిక్లో 2 డివిజన్స్, అనంతపూర్ డివిజన్ అదేవిధంగా గుంతకల్ డివిజన్, ఆ 2 డివిజన్స్లో కూడా ఎక్కువ ఫోకస్ ఉంది. సో 2 డివిజన్స్లో కూడా ఇప్పుడు టోటల్ మనకి 47 విలేజెస్, టోటల్ 65 విలేజెస్ ఉన్నాయి. ఆ 65 విలేజెస్లో 47 విలేజెస్ ఫేజ్ 3 సంబంధించి, 18 విలేజెస్ ఫేజ్ 2 సంబంధించి, ఆ 2 కూడా కలిపినను స్టార్ట్ చేశాము. సో గుంతకల్ డివిజన్లో మనకి టోటల్ 5 మండలాల్లో, అదేవిధంగా అనంతపూర్ డివిజన్లో టోటల్ 7 మండలాల్లో మేము రీసర్వే కూడా స్టార్ట్ చేశాము. దాంతో డ్రోన్ ఫ్లైయింగ్ ఆల్రెడీ అయిపోయింది. డ్రోన్ ఫ్లైయింగ్ తర్వాత ఇప్పుడు ఓఆర్ఐస్ ఇమేజ్ కూడా మా దగ్గర వచ్చింది. సో మేము ఇప్పుడు గ్రౌండ్ ట్రూతింగ్ స్టార్ట్ చేశాము. సో గ్రౌండ్ ట్రూతింగ్ స్టార్ట్ చేసినప్పుడు మొన్న లాస్ట్ 2-3 డేస్లో అన్ని చోట్లలో, అన్ని విలేజెస్లో, విలేజ్ స్థాయిలో గ్రామ సభ కూడా కండక్ట్ చేయడం జరిగింది. స్టోన్ ప్లాంటేషన్ కూడా ప్యారలల్గా స్టార్ట్ చేస్తున్నాను. సో ఆ 13 విలేజెస్ సంబంధించి స్టోన్స్ మేజర్లీ అనంతపూర్ డివిజన్లోనే ఉంది. అనంతపూర్ డివిజన్లో పెద్దపాపూరు, నార్పల, సింగన్మల్ల, రాప్తాడు, తాడిపత్రి, ఈ విలేజెస్లో 13 విలేజెస్లో స్టోన్ ప్లాంటేషన్ కూడా మేము స్టార్ట్ చేశాము. సో స్టోన్ ప్లాంటేషన్ సంబంధించి లేబర్ మొబిలైజేషన్ కూడా స్టార్ట్ అయింది. దానికి సంబంధించి బడ్జెట్ సపోర్ట్ కానీ, అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్ కానీ అన్నీ కూడా మన దగ్గర కమిషనర్ సర్వే ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క విలేజ్కి ప్రతి ఒక్క రోజు 100 ఏకర్స్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆ 100 ఏకర్స్ చేసిన తర్వాత మామూలుగా మేము 45 to 50 డేస్లో, ఇప్పుడు ఏవైతే 65 విలేజెస్ ఉన్నాయో ఆ 45 to 50 డేస్లో మొత్తం గ్రౌండ్ ట్రూతింగ్ కంప్లీట్ చేయాల్సిన మేము దానికి టార్గెట్ పెట్టాము. సో బహుశా అయితే మేము 1.5 monthలో ఇది ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయగలుగుతాము. సో లాస్ట్ 6 monthsలో గ్రౌండ్ ట్రూతింగ్ జరిగినప్పుడు రైతుల దగ్గర ఏవైతే రైతుల నుంచి మాకు డిస్ప్యూట్స్ వచ్చినాయి అవన్నీ కూడా మేము 100% రీసర్వే డీటీతో కంప్లీట్ చేశాము. కొన్ని డిస్ప్యూట్ అప్పుడు రాలేదు అనుకోండి, ఇప్పుడు కొత్త డిస్ప్యూట్ ఏవైతే వస్తాయి అదే కూడా వెబ్లైన్ 2లో మెయింటెనెన్స్ పీరియడ్లో స్టార్ట్ చేశాము. సో దానికి సంబంధించి లాస్ట్ వీక్ మనకి CCLA గారు ద్వారా ఒక కొత్త SOP కూడా ఇవ్వడం జరిగింది. ఏవైతే పాత డిస్ప్యూట్స్ ఉన్నాయో, అది సపోజ్ గ్రౌండ్ ట్రూతింగ్ టైంలో వాళ్ళు రైతులు అక్కడ లేదు, ఎందుకంటే డిహిరాల్ అట్లాంటి మండల్లో వాళ్ళు కర్ణాటక దాంట్లో ఉంటారు, మా ఊళ్ళో ఉండదు. కాబట్టి ఇప్పుడు కొత్త ఏవైతే వచ్చారో దానికి కూడా మేము రీసర్వే డీటీ ద్వారానే డిస్ప్యూట్ రిజల్యూషన్ కూడా స్టార్ట్ చేస్తాం. 43 విలేజెస్లో దాదాపు 9,000 పైన అబ్జెక్షన్స్ ఏవైతే వచ్చింది అది 100% డిస్పోజ్ అయింది. దాంట్లో 3-4 రకాలు ఉన్నాయి డిస్ప్యూట్స్. ఒక ఎక్స్టెండ్ కరెక్షన్ ఒకటి డిస్ప్యూట్ ఉంటుంది. అంటే పాత టైం నుంచి వాళ్ళకి సపోజ్ భూమిలో 4 ఎకరా ఉంది, 5 ఎకరా ఉంది, కానీ డాక్యుమెంట్ పైన ఎక్కువ ఉండొచ్చు. అది పార్ట్ టైం నుంచి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కాబట్టి మెజర్మెంట్ ఎవరు చేయలేదు. సో మెజర్మెంట్ చేయలేకపోతే ఏమవుతుంది, సపోజ్ డాక్యుమెంట్లో ఉన్నట్టు 5.2 ఎకర్, యాక్చువల్ భూమి చూస్తే 5 ఎకర్ ఉంటాయి, లేదంటే 4.5 ఎకర్ ఉంటాయి. సో అది మెజర్మెంట్ ఇప్పుడు చేసాము కాబట్టి అదే ఒక రకాల డిస్ప్యూట్. సెకండ్ టైటిల్ డిస్ప్యూట్ ఎట్లాంటివి ఉంటాయి. సో టైటిల్ డిస్ప్యూట్ సంబంధించి కూడా CCLA గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఏవైతే కోర్టు ద్వారా లేటెస్ట్ ఏవైతే ఆర్డర్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా మేము ఇన్కార్పొరేషన్ చేసాము. సో వాట్ ఎవర్ కోర్ట్ సంబంధించి డాక్యుమెంట్స్ ఉన్నటి వరకు ఆ కోర్ట్ డాక్యుమెంట్ మేము ఇంప్లిమెంట్ చేసాము టైటిల్ డిస్ప్యూట్ సంబంధించి. థర్డ్ కేటగిరీ ఆఫ్ డిస్ప్యూట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్లో అసైన్మెంట్ అప్పుడు జరిగింది, అసైన్మెంట్ లేని వాళ్ళు ఇప్పుడు కొత్త వాళ్ళు ఏదైనా అక్కడ ఉన్నారు అనుకోండి. సో దాంట్లో కూడా మేము ఎప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు, సపోజ్ 10 years నుంచి ఉన్నప్పుడు మేము అదే దాంట్లో ఎంజాయ్మెంట్లో వాళ్ళకి టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసాము. సపోజ్ రీసెంట్ ఎంక్రోచ్మెంట్ ఉంటే 6 months కానీ 1 year కానీ దానిలో ఎంక్రోచ్మెంట్ లాగా ట్రీట్ చేసుకొని
వీ హ్యావ్ టేకెన్ ద ల్యాండ్ ఫర్ ద గవర్నమెంట్. స్ప్లిటింగ్ ఆఫ్ పట్టా యాక్ట్ 1982 ప్రకారంగా రైతుల ద్వారా ఒక స్ప్లిటింగ్ కోసం నా దగ్గర అర్జీ పెట్టాలి, అక్కడ లోకల్ వీఆర్ఓ దగ్గర అర్జీ పెట్టాలి. అర్జీ పెట్టిన తర్వాత అక్కడ జాయింట్ పట్టాలో 10 మంది ఉండొచ్చు, 5 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు, అందరికీ రాసిస్తారు. మాకు టోటల్ భూమిలో మా ఎక్స్టెంట్ ఎంత ఉంది, మా ఎక్స్టెంట్ ఎంత ఉంది, అందరికీ రాసిస్తే మేము అదే డీడ్ తీసుకొని స్ప్లిటింగ్ చేస్తున్నాను. సో ఏవైతే జాయింట్ పట్టా, జాయింట్ ఎల్పిఎంస్ మా దగ్గర ఏవైతే వచ్చినాయి దానికి అదే ప్రక్రియ ఉంది. దాంట్లో ఏం సమస్య ఉంటుంది, సపోజ్ 10 మందిలో 5 మంది ఒప్పుకున్నారు, 5 మంది ఒప్పుకోలేదు. సో అట్లాంటి పరిస్థితిలో నేను చేయలేము, బికాస్ ఎవ్రీబడి హ్యాస్ టు అగ్రీ ఆన్ ద జాయింట్ ఎల్పిఎంస్. రీసర్వేకి ఫేక్ పాస్బుక్తో సంబంధం లేదు. ఫేక్ పాస్బుక్ కానీ ఫేక్ డాక్యుమెంట్స్ కానీ ఈజ్ అ డిఫరెంట్ ఇష్యూ. సిఆర్పిసి కానీ ఐపీసీ కానీ గవర్నమెంట్ రూల్స్లో ఏపీఆర్ఓఆర్ యాక్ట్ కింద సెపరేట్ ప్రాసెస్ ఉంది. రీసర్వే ఏవైతే జరిగింది దాంతో మేము భూమి పైన ఎవరు ఉన్నారో అదే చెక్ చేస్తున్నాము, మా ఆథెంటిక్ రికార్డులో ఎవరు ఉన్నారో అదే చెక్ చేస్తున్నాము. ఆ రెండు మ్యాచ్ చేసుకొని వాళ్ళకి ఫైనల్ భూ హక్కు పత్రం ఇస్తున్నాము. అదే కాకుండా ఫేక్ పాస్బుక్ వాళ్ళు ఏవైతే ఉన్నారో దానికి ఆ భూ హక్కు పత్రంతో సంబంధం ఉండదు. ఒకవేళ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే వాళ్ళ నుంచి ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయా, కరెక్ట్ ఉందా లేదా అదే చెక్ చేసుకొని ఆ ప్రకారం కేస్ టు కేస్ బేసిస్లో డిసైడ్ చేస్తాము. ఫేక్ పాస్బుక్ కొత్త కొన్ని దొరికినాయి అనుకోండి, సపోజ్ రాప్తాడు మండలంలో కొన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఫేక్ మిలిటరీ పట్టాస్ కానీ అట్లాంటివి, దాంట్లో సెపరేట్గా ఎంక్వైరీ చేసుకొని దానికి మేము ప్రాసెస్ చేస్తాము. బట్ దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద రీసర్వే ఎక్సర్సైజ్. సో సివిల్ సప్లైస్ విషయంకి వస్తే ఈ మంత్ నుంచి మేము రాగి డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో రాగి మనకి టోటల్ ఇప్పుడు గుంతకల్ డిపోలో కానీ అదేవిధంగా కందుకూరు డిపోలో కానీ కూడా వాళ్ళు కర్ణాటక నుంచి సప్లై చేస్తున్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా. సో మాకు ఇప్పటిదాకా 625 MT మాకు రిక్వైర్మెంట్ ఉంది. దాంట్లో 290 MT ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజు వరకు కంటిన్యూస్గా మూవ్మెంట్ ఈజ్ ఆన్ గోయింగ్. సో 625 MT కూడా మాకు వస్తాయి. కాబట్టి 1 జూన్ నుంచి మేము రాగి డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో దాంట్లో ప్రతి ఒక్క కార్డుకి 1 to 3 kg ఇస్ ద ఎలిజిబిలిటీ. అదే మ్యాక్సిమం 3 kg వరకు తీసుకోవచ్చు. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, దానికి ఏం కాస్ట్ ఉండదు. సో ఈ మొత్తం మూమెంట్ కూడా మేము phase 2తోనే స్టార్ట్ చేసాము, అది పీడిఎస్తోనే ఇది మూమెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. సో 1 జూన్కి మా టార్గెట్ ఏంటంటే మున్సిపల్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉంది, మున్సిపల్ హెడ్ క్వార్టర్స్ కానీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్ కానీ అన్ని చోట్లలో కూడా మేము డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ చేస్తున్నాను. నెక్స్ట్ 2-3 డేస్లో, ఎందుకంటే మూమెంట్ మాకు కర్ణాటక నుంచి వస్తాయి కాబట్టి రిమైనింగ్ మండల్స్తో కూడా మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మ్యాక్సిమం అప్ టు 3 kg ఫర్ రైస్ కార్డ్. సో మాకు టోటల్ వచ్చేసి 57,892 కార్డ్స్ టోటల్. ఇప్పుడు మేము 1 జూన్కి టార్గెట్ చేసాము. వాళ్ళకి వచ్చేసరికి మాకు టోటల్ ఇట్ విల్ కవర్ అరౌండ్ 78% ఆఫ్ అవర్ రైస్ కార్డ్స్. సో 78% వరకు మేము ఫస్ట్ రోజే డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ చేసాము, మున్సిపల్ హెడ్ క్వార్టర్స్ కానీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్ కానీ. దాని తర్వాత రిమైనింగ్ 2-3 డేస్లో మిగిలివి ఏవైతే 20% రైస్ కార్డ్స్ ఉన్నాయో అదే కూడా కవర్ చేయడం జరుగుతుంది. అదే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది. ప్లస్ మ్యాక్సిమం 3 kg పర్ రైస్ కార్డ్, 3 kg పర్ ఫ్యామిలీ. క్వాలిటీ కూడా మేము చెక్ చేయడం జరిగింది. మేము కందుకూరుకి పర్సనల్గా వెళ్ళి అక్కడ క్వాలిటీ కూడా చెక్ చేసాము. క్వాలిటీ కూడా బాగానే ఉంది.